హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. ఎగ్ బిర్యానీ ఎందుకంటే పిల్లలు వచ్చారు మా ఇంటికి, సమ్మర్ హాలిడేస్ కదా, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారనమాట. అందుకనే ఎగ్ బిర్యానీ స్పెషల్గా చేసుకుంటున్నాము. సో దాన్ని మా స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికిపోయిన తర్వాత పొట్టు తీసేసి నైఫ్తో కొన్ని కట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వడానికి. చూస్తున్నారు కదా, అలా అన్ని ఎగ్స్కి కట్స్ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆ ఎగ్స్ అన్నీ అందులో వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుంటే ఎగ్స్ కూడా మంచిగా ఫ్లేవర్ఫుల్గా వస్తాయి. ఎందుకంటే ఎగ్ బిర్యానీలో మనకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి, చికెన్ లాగా ఎగ్సే మంచి టేస్ట్ ఉండాలి కాబట్టి ఎగ్స్ని మనం ఇలా పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తాయి. ఇలా మనం గరిటెతో తిప్పకుండా ప్యాన్ని అలా తిప్పుతూ ఉంటే మనకు అన్ని సైడ్లు ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. సో చూసారు కదా, అంత మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ని కట్ చేసుకుందాము. ఎందుకంటే దమ్ బిర్యానీలో ఆనియన్సే మెయిన్ అనమాట. ఎందుకంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి ఎంత డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ని బిర్యానీ మీద చల్లితే మనకు అంత ఫ్లేవర్ వస్తుంది. సో అలా మనకు ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో మనం రైస్ ఉడకబెట్టేసుకుందాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా, 3 గ్లాసుల రైస్ తీసుకున్నా. సో దీనికోసం అయితే బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని మసాలా ఐటమ్స్ వేసుకొని సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకు రైస్ విడివిడిగా అవుతుంది, ముద్దలాగా అవ్వకుండా. ఈ లోపల మనం బిర్యానీ ప్రిపరేషన్కి మిగిలిన వెజిటబుల్స్ కూడా కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ టమాటోస్ కట్ చేసుకుంటున్నా. ఈ లోపల మనకు ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై అయిపోతున్నాయి. వాటిని కూడా మనం పక్కకు తీసుకొని పెట్టుకొని మిగిలిన ఆనియన్స్ కూడా అందులో వేసుకొని కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకా బిర్యానీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే పెద్ద బౌల్ పెట్టుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. మనకి ఎంత నెయ్యి కావాలంటే ఎంత నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే ఎంత నెయ్యి ఫ్లేవర్ ఉంటే అంత బిర్యానీ టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో అది ఆయిల్ అంతా వేడెక్కాక ఆనియన్స్ వేసుకుందాము. అలా ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి రెండు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఎగ్ బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక కమెంట్ చేయండి. ఎగ్ బిర్యానీ అనే కాదు, ఈ ప్రాసెస్ సేమ్ అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్కి యూజ్ అవుతుంది. మిల్ మేకర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఎనీ టైప్ ఆఫ్ బిర్యానీ ఈ ప్రాసెస్లో సింపుల్గా ఎవరైనా ఇంట్లోనే కూర్చొని హాయిగా బిర్యానీ చేసుకొని తినొచ్చు. అంత ఈజీ రెసిపీస్. యూట్యూబ్లో చూస్తేనైతే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ రెసిపీస్ ఉన్నాయంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ రెసిపీ. అట్లా అయితే ఇదైతే నా సింపుల్ రెసిపీ అన్నమాట. నేను అన్నిటికీ ఇదే ఫాలో అవుతా. మనకు దమ్ కావాలంటే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఈజీగా దమ్ బిర్యానీస్ ఏవైనా రెడీ అయిపోతాయి. మనం ఇలా మాట్లాడుకునే లోపే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. సో అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని అవి మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బిర్యానీలో అయితే మనం చికెన్ వేస్తాం కాబట్టి చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఈ టమాటోస్ అవన్నీ వాటితో పాటు కుక్ అవుతాయి. కానీ మన ఎగ్ బిర్యానీకి టొమాటో ఒకటే మెయిన్ వెజిటేబుల్ కాబట్టి టమాటో మాత్రం బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో మొత్తం మ్యాష్ చేసిన దానిలాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ తర్వాత అందులోకి కొంచెం అల్లం కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అయితే ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో మన బిర్యానీకి, ఏ నాన్ వెజ్ రెసిపీకైనా. అండ్ ఫ్రెష్గా నూరుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అలా టమాటో మనకు ఉడుకుతున్నప్పుడు కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఇది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. సో మనకు బిర్యానీకి ఇది టమాటో ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాము. ఇది ఎందుకు అంటే మంచి ఫ్లేవర్ రావడానికే. బిర్యానీలో ఎన్ని రకాల థింగ్స్ వేస్తే బిర్యానీ అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మెయిన్గా ఈ ఆనియన్స్ అన్నాం కదా, అందుకని ఎంత ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా బిర్యానీకి మంచి మెయిన్ థింగ్స్ అన్నమాట. ఎంత కొత్తిమీర పుదీనా వేస్తే అంత మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మనకు. సో అలా మనం
అదంతా చిక్కబడిపోయిన తర్వాత మనం పెరిగేసుకుందాము. పెరుగు ఎందుకంటే మనకు థిక్నెస్ రావడానికి. సో అలా పెరిగేసుకొని ఆ పెరుగు పచ్చివాసన కూడా పోయేదాకా మనం బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని అది కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడే మనకు ఆ పెరుగు ఫ్లేవర్ అంతా పోయి ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా మనకు అదంతా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అయితే మీదికి తేలుతూ ఉంటుంది. సో అట్లా ఆయిల్ మీదికి వచ్చినప్పుడు మనకు అదైతే రెసిపీ రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకోవడానికి ఇది రెడీగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, వాటర్ అంతా బాయిల్ ఎక్కాక మనం అందులోకి బాస్మతి రైస్ వేసుకోవాలి. ఆ బాస్మతి రైస్ మనకు 70% అయితే ఉడకాలి. మనం పట్టుకున్నప్పుడు ఇలా విరగాలన్నమాట, మొత్తం మెత్తగా అవ్వకుండా. సో అట్లా విరుగుతున్నప్పుడు మనకు రైస్ బాగా కుక్ అయినట్టు బిర్యానీకి, మెయిన్గా దమ్ బిర్యానీకి. ఆ రైస్ని కొంచెం కొంచెంగా తీస్తూ లేయర్స్గా మన కర్రీలో వేసేయాలి. అలా ఒక లేయర్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి తర్వాత మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కొంచెం కర్రీ. యాక్చువల్గా కర్రీ కొంచెం ముందే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్లో అయితే ఎవ్రీ లేయర్ చికెన్తో ఉంటుంది. కాకపోతే ఈ ఎగ్ బిర్యానీకి కర్రీ అంతా కిందే ఉండిపోతే రైస్ ప్లెయిన్ అయిపోతుంది పైన. అందుకని కొంచెం కర్రీని ముందే పక్కకు తీసి పెట్టుకొని ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కర్రీ పైన వేసి మళ్ళీ ఒక లేయర్ వేసి అలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకునేంత వరకు ఆ కర్రీ వేస్తూనే ఉండాలి. ఎవ్రీ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. తర్వాత నెయ్యి కూడా వేసుకోవచ్చు ప్రతి లేయర్ పైన. అలా మనం మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీ పైన కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత కొంచెం హోల్స్ చేయాలి. 4-5 హోల్స్ చేసి ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ పోసుకోవచ్చు. అప్పుడే మనకు రైస్ ఆయిలీగా ఫ్లేవర్తో వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు మన రైస్ పైన మూత పెట్టుకొని బరువుగా ఏదైనా పైన పెట్టాలన్నమాట. అప్పుడే మనకు బాగా దమ్ అవుతుంది. ఒక 20 మినిట్స్ అయితే దమ్ పెట్టి మనం వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత అయితే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో మనకు మసాలా కనిపిస్తుంది, ప్లెయిన్ రైస్ కనిపిస్తుంది, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఎగ్స్ ఆల్రెడీ ఫ్రైడ్ ఉన్నాయి కదా. చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అలా కొన్ని ఆనియన్స్ వేసుకొని ఒక నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది. దీని పక్కన రైతా ఏం చేసుకోలేదు, ఎందుకంటే అప్పటికే లేట్ నైట్ అయిపోయింది. మేము ఇది 10 o'clockకి తింటున్నాము. ఇంకా అంతకంటే ఎక్కువ కష్టపడే ఓపిక లేక ఓన్లీ ఎగ్ బిర్యానీతోనే సరిపెట్టుకున్నాం అన్నమాట. ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది. రైస్ కూడా చాలా స్మూత్గా అలా చాలా బాగా వచ్చింది. నేనైతే ఒక పట్టు పట్టేసా, ఎందుకంటే అప్పటికే చాలా సేపటి నుంచి ఎప్పుడు బిర్యానీ అవుద్దా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాం అనమాట అందరము. సో అట్లా వేసి ప్లేట్లో ఇవ్వగానే మేమైతే స్టార్ట్ చేసేసినాము. నా కూతురు కూడా పక్కన కూర్చుని ఆ ఫ్రైడ్ ఎగ్ తింటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. బాయ్ బాయ్.